పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. బస్సు ఎక్కువ అంటే సిగ్నల్ ఏంటంటే దాటలేరు, పడేనంటే కింద పడుతురు, చచ్చిపోతురు అంతే. అయినా తప్పు బస్ అయినది మేము తప్పు లేదు. ఎంతసేపు నిలబడతారు 10H బస్ కోసం? గంటన్నర నిలబడతాం. ఎక్కడ మేడం మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? మేము జీబ్లీ చెక్ పోస్ట్ కాడ రోజు ఎన్ని గంటలకు వస్తారు? మీ ఇంటికి పోయేసరికి ఎంత టైం పడుతుంది? 8-8:30 అవుతుంది. అంటే ఒక గంటన్నర. గంటన్నర ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము రైవత్ నగర్ వెళ్ళాలి. ఏమవుతుందంటే అంటే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కసారి నడుచుకుంటాం, బస్సులు రాకుంటే నడుచుకుంటాం. ఏమవుతుంది ఎవరికి? నడుచుకుంటూ వెళ్తాం. ఇంకా మహిళలు కూడా ఫుట్బాల్ చేస్తూనే ఉన్నారు, పరిగెడుతున్నారు, ఎందుకు అట్లా? చచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆలేదు, ఆయన డ్రైవర్ది ఏం తప్పులేదు. ఎక్కొద్దు, అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కొద్దు అంటారు, ఈ కావాలని ఎక్కుతారు, ఇంటికి తొందర పోవాలని ఎక్కుతారు, చచ్చిపోతారు. ఇంకేం అంత ప్రాబ్లం ఏమి. కొత్త బస్సులు వస్తున్నాయి అంటున్నారు, మరి ఎందుకు ఇట్లనే ఉంటుంది అంటారు? మీరు ఏమనుకుంటారు? ఇక కొత్త బస్సులు వస్తున్నాయంటే ఇక మనం ఏం చెప్పలేము కదా. ఇక మనం ఇగో లేడీస్ ఇప్పుడు జెంట్స్ వీళ్ళది తప్పే, పబ్లిక్ ది తప్పు. రన్నింగ్ బస్సు ఎక్కొద్దు. ఆయన ఆపుతాడంటే ఎందుకు ఆపుతలేడు? ఫుల్ పబ్లిక్ ఉందని ఆపుతలేడు. మరీ ఎక్కుతుంటే ఒక్కొక్క కాలు పెడుతురు, ఎక్కుతురు. ఆయన బ్రేక్ వేసిండు అనుకో పడిపోతురు, చచ్చిపోతురు అంతే. ఆయన డ్రైవర్ ఏం తప్పలేదు. ప్రతిరోజు ఇట్లాగే ఉంటుందా ఈ రద్దీ? ఇదే రద్దీ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే 10H కోసం.